ప్రభాస్ గారితో సెకండ్ మూవీలో వర్క్ చేస్తున్నారు మీరు, రాధేశ్యామ్ తర్వాత ఇందులో. సో ఎలా అనిపించింది ఆయనతో కాంబినేషన్ ఇదంతా కూడా? అంటే ప్రభాస్ గారితో అయితే బాగుంది కదా, ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఒక డార్లింగ్ లాగా ఉన్నారా. ఆయన చాలా సింపుల్, చాలా గ్రౌండెడ్, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో ఎవ్రీ టైమ్ ఐ వర్క్ విత్ హిమ్ అండ్ హోప్ఫుల్లీ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఐ ఆల్వేస్ హ్యావ్ ద బెస్ట్ టైమ్. ఎవ్రీబడి హ్యాస్ ద బెస్ట్ టైమ్ విత్ హిమ్. సో స్టేజ్ మీద కూడా చెప్పున్నారు మీరు, ఆయన శారీ కూడా గిఫ్ట్గా ఇచ్చారని చెప్పి. సో ఏంటి అది, ఎలా జరిగింది? ఏమీ లేదు, అది ఒక దివాళీ గిఫ్ట్ ఉంది అండి. అండ్ నేను ఆయన బర్త్డేకి ఒక బుక్ ఇచ్చాను. సో దాని తర్వాత ఆయన నాకు రిటర్న్ గిఫ్ట్, కానీ ఆయన కింగ్ కదా, సో ఆయన రిటర్న్ గిఫ్ట్ కూడా పెద్దగా ఉంది. సో అప్కమింగ్ ఫిల్మ్స్ ఏం రాబోతున్నాయి ఫైనల్గా? ఇప్పుడు తెలుగులో నేను కొంచెం ఈ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు రిలీజ్ అయింది. సో నెక్స్ట్ టైం నేను మీకు డెఫినెట్లీగా చెప్తాను. సో చాలా టాక్స్ ఉంది, కానీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ టు సెలెక్ట్ మంచి ప్రాజెక్ట్స్. చాలా లవర్ తర్వాత, చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నారు. సో ఒప్పుకునే ప్రాజెక్ట్స్ కూడా అలానే ఉంటున్నాయి. సో ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా, రిసీవింగ్ అంతా ఎలా అనిపిస్తుంది? అంటే తెలుగు టీఎఫ్ఐ అది నా ఫస్ట్ వాట్ కెన్ ఐ సే, నా ఫస్ట్ ఆర్టిస్టిక్ లైక్ ఎండెవర్ కదా. సో నా ఫస్ట్ మూవీ అక్కడ ఉంది, నేను యాక్టర్ లాగా అక్కడే ఐ బికేమ్. సో ఇట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ ద బెస్ట్ ఇండస్ట్రీ దట్ ఐ ఆల్వేస్ గట్ టు వర్క్ విత్. అండ్ ఐ జస్ట్ ఫీల్ బ్లెస్డ్ దట్ ఎంత పెద్ద యాక్టర్తో నేను నా ఫేవరెట్ ఇండస్ట్రీతో వర్క్ చేస్తున్నాను. సో ఐ రియలీ ఎంజాయ్ ఇట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద లవ్ దట్ యూ ఆల్ ఆర్ గివింగ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. మీ అందరూ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో రితిక్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో కూడా మన ముందుకు రాబోతున్నారు. సో విజయవాడలో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ స్టోర్ ఓపెన్ చేయడానికి అయితే ఆవిడ విచ్చేయడం జరిగింది. సో ప్రభాస్ గారితో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.